వెల్కమ్ టు యోయో టీవీ స్పెషల్ చిట్ చాట్. నేను మీ శ్రవంతి. సో కల్కి మూవీకి సంబంధించి టీజర్ కానీ ట్రైలర్ కానీ అండ్ హానెస్ట్ ట్రైలర్ కానీ ఏది రిలీజ్ అయినా యూట్యూబ్లో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్తో మనకు కనిపించింది. అండ్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా అండ్ మూవీ రిలీజ్ అయిపోయింది, సూపర్ డూపర్ సక్సెస్తో రన్ అవుతుంది. సో మూవీ కర్త కర్మ క్రియ ద మ్యాన్ బిహైండ్ ద కల్కి ప్రశాంత్ వర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో మూవీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఈ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేయడానికి తను చేసుకున్న హోంవర్క్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హలో ప్రశాంత్ వర్మ గారు, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. సో మూవీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మూవీ సక్సెస్ ని కానీ? అండ్ ఫుల్ డప్పులు అయ్యి కొట్టి ఫుల్ డాన్స్లు అయ్యి చేసి ఎంజాయ్ చేస్తున్నాం. యా, ఇట్స్ న్యూ అండ్ లైక్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్. యా, అండ్ బేసిక్ గా ఫస్ట్ మూవీ ఆ అనేది యంగ్స్టర్స్ తో చేశారు. అండ్ ఇప్పుడు రాజశేఖర్ గారు అంటే టోటలీ డిఫరెంట్ కదా. సో స్పెషల్ గా రాజశేఖర్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? అంటే నేను చూస్ చేసుకోలేదండి రాజశేఖర్ గారిని, అలాగే రాజశేఖర్ గారు కూడా నన్ను చూస్ చేసుకోలేదు. బేసికల్గా ఆ కథ మమ్మల్ని ఇద్దరిని చూస్ చేసుకుంది అనమాట. సో కరెక్ట్గా ఆ కథ రాజశేఖర్ గారికి బాగా నచ్చడం, నాకు బాగా నచ్చడం. సో మా టీమ్ ఆఫ్ రైటర్స్లో ఒక రైటర్ దేశరాజ్ అని చెప్పి సాయితేజ అని అతని కథ ఇది. సో అతని కథ కరెక్ట్గా నాకు నచ్చడం, రాజశేఖర్ గారికి నచ్చడం, ఓకే ఇది చేస్తే బాగుంటుందని అనుకోవడం, అలా జరిగింది ఈ ప్రాజెక్ట్. ఓకే. సో ఒక యంగ్స్టర్ ఇలాంటి మూవీస్ అంటే కమెంట్స్ లో చూసాను నేను. అండ్ బాలీవుడ్ స్టైల్ హాలీవుడ్ స్టైల్ రేంజ్ లో ఉంది టీజర్ రిలీజ్ అయిన తర్వాత. టీజర్ గానీ ట్రైలర్ గానీ అండ్ హానెస్ట్ ట్రైలర్ గానీ రిలీజ్ అయిన తర్వాత కమెంట్స్ ఆర్ వెరీ పాజిటివ్. సో ఎక్స్పెక్ట్ చేశారా అసలు? చేశానండి. అంటే లైక్ అంటే ఆ రేంజ్ వచ్చేంత వరకు ఐ కీప్ వర్కింగ్ అనమాట. సో నిజంగా అది అంత అద్భుతంగా ఉందిరా అని అన్నప్పుడే రిలీజ్ చేస్తాను, అప్పటి వరకు రిలీజ్ చేయను. సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి కథ రాసుకోవడం? కానీ ఈ కథ నాది కాదు, చెప్పినట్టు వేరే రైటర్ది. సో ఆ కథని ఆల్మోస్ట్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ అండి. 1 year బ్యాక్ వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసాము స్క్రిప్ట్ మీద. సో దాన్ని అడాప్ట్ చేసి దాన్ని స్క్రీన్ ప్లే కింద మార్చి ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు సెట్ ఇట్ ఇన్ టు అ ప్రాపర్ 2 hours స్క్రీన్ ప్లే లాగా. సో దాని తర్వాత వీ స్టార్టెడ్ షూటింగ్. అండ్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా వీ ఫైన్ ట్యూన్ ద స్క్రిప్ట్ అనమాట. ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు, వాట్ ఎల్స్ కెన్ బి యాడెడ్, వాట్ నీడ్స్ టు బి రిమూవ్డ్. సో అదంతా చాలా లాస్ట్ ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా డబ్బింగ్లో ఇంకేం బెటర్ చేయొచ్చు, మిక్స్లో ఇంకేం బెటర్ చేయొచ్చు, వాట్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి హైడెడ్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో కొన్ని మ్యూట్ చేసాము మిక్స్ టైంలో. సో ఇది ఇక్కడ అవసరం లేదని అనిపించి సో అలా చాలా చేసాం. So it's a process until you release the film, you keep writing. And all క్యారెక్టర్స్ లాగా ఇందులో కూడా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. మన దేవదత్త క్యారెక్టర్ చూసుకుంటే అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం రాహుల్ రామకృష్ణ చూసింది దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం అనుకుంటా టోటల్ గా హీరో త్రూ. అండ్ తనని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఈ క్యారెక్టర్ కి? అంటే మాకు యాక్చువల్లీ ఈ కథని ఎవరో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలి. సో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేను కదా ఇది. సో ఈ కథకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే బాగుంటుంది ఇప్పుడున్న క్యారెక్టర్స్లో అని అనుకుంటే కనుక రాహుల్ క్యారెక్టర్ అయితే కరెక్ట్ అనిపించింది. సో దేవదత్త అనే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ నేమ్ కూడా ఎందుకు అలా చేసాము అంటే మీరు పురాణాల్లో చూస్తే కనుక కల్కి భగవానుడు దేవదత్త అనే ఒక హార్స్ మీద వస్తాడు అన్నది ఇదనమాట. సో అందుకు దేవదత్త అనే క్యారెక్టర్ పేరు కూడా దేవదత్త అని పెట్టడం జరిగింది. సో అండ్ వీ నీడ్ సమ్వన్ టు ఐడెంటిఫై విత్ అనమాట. సో ఇప్పుడు మనం 3 Idiots చూస్తే కనుక మాధవన్ క్యారెక్టర్తో మనం మోర్ ఐడెంటిఫై చేసుకుంటాం. సో బికాజ్ ర్యాన్చోస్ క్యారెక్టర్ ఈజ్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అందుకు అలా చేశారనేది నేను అనలైజ్ చేశాను అనమాట. సో అలాగే కల్కి క్యారెక్టర్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. సో వీ నీడ్ సమ్మన్ టు ఐడెంటిఫై విత్ అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కథను చూడాలి. అండ్ కొందరు చెప్పింది ఏంటంటే నార్మల్ గా ఈ దేవదత్త నవభారత్ పేపర్ రిలేటెడ్ మన సల్మాన్ ఖాన్ గారిది ఒక ఫిలిం ఉంటది, బజరంగి భాయిజాన్ అనుకుంటా. అందులో ఆ అబ్బాయి కూడా సో న్యూస్ పేపర్ లో పడాలి, ఈ వీడియోతో నేను ఫేమస్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటాను. సో కొంచెం రిలేటెడ్ ఉంది. ఓకే ఓకే మేబీ అండి. అంటే లైక్ అందులో ఐ థింక్ నవాజుద్దీన్ సిద్దికీ క్యారెక్టర్ చాలా లిమిటెడ్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటి అంటే కనుక ఆడియన్స్ని కథ మొత్తం ట్రావెల్ చేయడానికి ఆ దేవదత్త అనే క్యారెక్టర్ చాలా ఉపయోగపడింది. సో రాహుల్ని ఎందుకు క్యాస్ట్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ తెలంగాణ యాక్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కథకి. సో నేను హాఫ్ మై లైఫ్ ఐ వాజ్ ఇన్ ఆంధ్ర అండ్ హాఫ్ మై లైఫ్ ఐ మీన్ తెలంగాణ అనమాట.
సో ఐఎమ్ నాట్ దట్ పర్ఫెక్ట్ ఇన్ తెలంగాణ. సో వీ నీడెడ్, మేము చాలా తెలంగాణ బేస్డ్ రైటర్స్తో కూడా చాలా రాయించాం డైలాగ్స్ ఇవన్నీ. బట్ స్టిల్ వీ నీడెడ్ సమ్వన్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు యాక్ట్ యాజ్ అన్ యాక్టర్ కూడా మనకి ఆ యాక్సెంట్ వచ్చిన వాళ్ళు అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాబ్ చాలా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం రాహుల్ యూస్ టు హెల్ప్ అస్ ఇన్ అదర్ పీపుల్స్ డైలాగ్స్, మిగిలిన క్యారెక్టర్స్ డైలాగ్స్ కూడా తను మాకు కన్వర్ట్ చేసి పెట్టేవాడు. సో లాస్ట్ మినిట్లో మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఆ రోజు సీన్ షూట్ చేసే ముందు తనకు లేని సీన్స్ కూడా తను పంపించేవాడిని, ఒకసారి చెక్ చేయి ఇంకేమన్నా బెటర్ చేయొచ్చేమో అని చెప్పి. సో తన డైలాగ్స్ కూడా బాగున్నాయి. నా కోసం ఎవరన్నా వచ్చిరా అంట, నువ్వు పెద్ద నవాబు, నీ గురించి 10 మంది వస్తారు అన్న డైలాగ్స్ కానీ. అంటే వీ డిడ్ంట్ వాంట్ ఇట్ టు బి లైక్ పంచ్ డైలాగ్స్, ఆ స్టైల్లో వద్దు, రైమింగ్ డైలాగ్స్ వద్దు. సో విల్ కీప్ ఇట్ వెరీ న్యాచురల్ హ్యూమర్, లైక్ రియల్ లైఫ్లో మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో అలా ఉండాలి హ్యూమర్ అని చెప్పి అలా డెవలప్ చేసాం. అండ్ టోటల్గా ట్విస్ట్ అనమాట. అప్పటి వరకు ఎవరు చంపారు అని చూసుకుంటున్నాం కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇది అవుతుంది అనేది తెలీదు. చాలా బాగుంది స్టోరీ అండ్ మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మొత్తం మూవీ చూసిన తర్వాత మీకు ఇటు సైడ్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్? అంటే ఇది చాలా బాగా తీసావు, ఫస్ట్ ఆ సినిమా తీసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సినిమా చేసావు. సో అండ్ ఆ టైప్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తావేమో అనుకున్నాం, నీ జానర్ అదే అని అనుకున్నాము. బట్ యూ సర్ప్రైజ్డ్ ఎవ్రీ వన్ డూయింగ్ కల్కి కైండ్ ఆఫ్ ఫిల్మ్, బికాజ్ ఆబ్వియస్లీ పీపుల్ థింక్ కదా, అంటే యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో నాలాగా కొంచెం వెరీ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమర్షియల్ సినిమాలు చేయలేరు, హీరో ఎలివేషన్స్ అవన్నీ చేయరు, దే విల్ డూ మోర్ రామ్ కామ్స్. సో సింపుల్ స్టఫ్ చేయడానికి ఇష్టపడతారు, థ్రిల్లర్స్ ఈ టైపే చేస్తాం అనుకుంటారు. సో బట్ లార్జర్ దాన్ లైఫ్ కమర్షియల్ సినిమా ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చేయలేరు అన్నది ఒక ఇదన్నమాట. సో నాకు కూడా ఐ థింక్ రైటర్స్ అసోసియేషన్లో నేను కథ స్క్రిప్ట్ అంతా రిజిస్టర్ చేయించడానికి వెళ్ళినప్పుడు దట్ పర్సన్ ఎవరైతే మాకు అక్కడ మెయిన్ పర్సన్ ఉంటారో అతను అన్నారనమాట, తీయ బాబు నువ్వు చెయ్యి, చాలామంది అనుకుంటారు కమర్షియల్ సినిమాలు మేమే తీయగలుగుతాం అని చెప్పి, అలా ఏం లేదు, నువ్వు కూడా తీయగలుగుతావు అని ప్రూవ్ చేయి, ట్రైలర్ అయిన ఎదిరిపోయినాయి, సినిమా కూడా నువ్వు ప్రూవ్ చేస్తావు నాకు నమ్మకం ఉంది అన్నారనమాట. సో ఎవ్రీబడి ఈస్ క్వైట్ హ్యాపీ, అంటే లైక్ ఓకే ప్రశాంత్ ఈ టైప్ సినిమాలు కూడా చాలా బాగా చేయగలుగుతాడు అన్న కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ కమింగ్ టు రాజశేఖర్ గారిని మనం ఇప్పటి వరకు ఉన్న మూవీస్ లో చూసుకుంటే అండ్ టోటలీ అంటే ఒక టైప్ క్యారెక్టర్స్ లోనే చూసాం కానీ ఇలా కామిక్ రోల్లో అండ్ కామిక్ ఇలా పోలీస్ ఆఫీసర్ గా మిక్స్ అయిన క్యారెక్టర్స్ మనం చూడలేదు. సో తనకి సెట్ అవుతుంది అనుకున్నారా ఇలాంటిది? అండ్ రియల్ లైఫ్ లో చాలా ఫన్ గా ఉంటారండి, అంటే సో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ థాట్ అనమాట. అదే మనం సినిమాలో చాలా మంది ఎందుకు అది వాడుకోలేదు, ఐ థింక్ ఐ షుడ్ ట్యాప్ దట్ యాంగిల్ ఇన్ హిమ్ అని అనిపించింది. ఓకే లెట్స్ ట్రై అండ్ అంటే ఒరిజినల్ మేము రాసుకున్న స్క్రిప్ట్లో హీరో అంత ఫన్గా ఉండడు, సో చాలా సీరియస్గా ఉంటారు. బట్ ఐ వాంటెడ్ టు ట్రై దిస్ అండ్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ మొత్తం మూవీ హాల్లో మొత్తం నవ్వులు అనమాట, ఏం చెప్తారు అన్నాడు. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు జీవిత గారు, సో తనతో పాటు వర్క్ చేయడం ఎలా అనిపించిందండి? అంటే షీఈస్ అ గ్రేట్ ఉమెన్ అండి, అంటే లైక్ అంత పేషెన్స్ నాకు తెలిసి నా లైఫ్లో ఎవరి దగ్గర చూడలేదు. మేబీ మా మదర్ అంత పేషెంట్గా ఉంటారు, దాని తర్వాత అంటే సో మచ్ స్ట్రెస్, అంటే షీ హ్యాస్ టు హ్యాండిల్ టూ మెనీ థింగ్స్ కదా. సో ఇల్లు చూసుకోవాలి యాజ్ అ హౌస్ వైఫ్, అండ్ రాజశేఖర్ గారిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అండ్ మా అధ్యక్షులు సంబంధించిన సమ్ బిగ్ పోస్ట్లో ఉన్నారు కదా ఆవిడ అది చూసుకోవాలి, అండ్ పాలిటిక్స్ సంబంధించిన వర్క్ ఉంది. సో దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ షీ హ్యాండిల్స్ అనమాట. సో ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్, అంటే లైక్ షీఈస్ లైక్ ఇంపాసిబుల్ ఉమెన్ అనమాట. లైక్ షీఈస్ గ్రేట్, అంటే లైక్ అంత హ్యాండిల్ చేస్తూ కూడా ప్రొడక్షన్ చూసుకోవాలి. దే ఆర్ ఆల్సో పార్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్, షీ హ్యాస్ టు యాక్ట్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ మీ అండ్ కళ్యాణ్ గారు. సో వేర్ నా క్రియేటివ్ కాల్స్ని బడ్జెట్ వైజ్ ఎక్కడైనా ఇంక్రీజ్ అవుతుందా అన్నప్పుడు షీ హ్యాస్ టు టేక్ ద డెసిషన్, షీ హ్యాస్ టు కన్విన్స్ ద ప్రొడ్యూసర్స్ టు రైజ్ మోర్ మనీ ఆన్ ద ప్రాజెక్ట్. సో షీ హ్యాండిల్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్ దట్ దిస్ ఫిల్మ్ వర్క్డ్. అంటే కనుక నా కష్టం ఎంతైతే ఉందో దానికి 100 times కష్టం వాళ్ళది కూడా ఉంది.
అండ్ నార్మల్ గా ఆవు చూసుకున్నా ఇప్పుడు కల్కి చూసుకున్నా కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ అనమాట, కొంచెం థ్రిల్లర్ టైప్ కానీ అట్లా ఉంది హిస్టారికల్ గా కానీ. అండ్ ఆవు చూసుకుంటే అండ్ ఇప్పుడు కల్కి చూసుకుంటే ఎందుకు ఇలాంటివే చేయాలని మీకు ఇంట్రెస్ట్? నార్మల్ గా ఇప్పుడు వచ్చే నార్మల్ సపోజ్ మనం అర్జున్ రెడ్డి చూసుకున్నా, కొన్ని లవ్ స్టోరీస్ చూసుకున్నా, సో ఇలాంటివి ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే యాజ్ అ యంగ్ జనరేషన్ గా? అలా ఏం లేదండి, అంటే లైక్ ఎవ్రీ డైరెక్టర్కి ఒక కైండ్ ఆఫ్ జానర్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు బాగా చేయగలుగుతారని ఉంటుంది. సో నాకు అయితే కనుక ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ టు దట్ వన్ పర్టికులర్ జానర్ అనమాట. ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ జానర్స్. సో నేను నెక్స్ట్ చేయబోయేది కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను. సో ఇట్ విల్ బి హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పీపుల్ విల్ బి లైక్ కంటిన్యూస్గా నవ్వి చచ్చిపోతారు అనమాట. బేసికలీ మీరు నెరేషన్ ఇస్తున్నప్పుడే యాక్టర్స్ విన్నాం బాలకృష్ణ గారితో ఏదో ఫిలిం చేస్తున్నారు, చెయ్యాలని ఉంది అని అన్నాను, చేస్తున్నాను కాదు. సో అది కొంచెం ట్విస్ట్ చేసి రాశారు, బట్ యాక్చువల్లీ చెయ్యాలని ఉంది అని అన్నాను. బేసికలీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, సో ఐ హావ్ సమ్ ఐడియాస్. ఎప్పుడైనా మాట్లాడారా? లేదండి, ఇంకా లేదు. ఇంకా లేదు. సో ఒకవేళ ఆయనతో తీయాలి అనిపిస్తే ఎలాంటి జోనర్ లో ప్లాన్ చేస్తారు? There are 2-3 ideas అండి. One is proper Balakrishna garu kind of film, which is solid mass masala stuff, like mass masala, 5 fights, songs and all. That's what typically is expected out of him. Okay. So adi kaakunda there is some very crazy idea, experimental idea that is he's done a lot of great films and like Aadi Chesishni chesaru, Bhairav Deepan chesaru, Gautham Putra Shatrugana chesaru, and biopics chesaru. I think మనం స్లాట్ చేస్తాం కానీ, సో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఐ డోంట్ నో విచ్ అదర్ యాక్టర్ హ్యాస్ డన్. సో క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఆయన. సో అండ్ ఐ హర్డ్ దట్ హీస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అనమాట. సో ఐ థాట్ లైక్ ఇట్ విల్ బి రియలీ నైస్ టు ట్యాప్ అ డిఫరెంట్ యాంగిల్ ఇన్ హిమ్ అనమాట. లైక్ రాజశేఖర్ గారిని ఎలాగైతే నేను ట్రై చేశానో అలాగే బాలకృష్ణ గారితో కూడా ఏమన్నా ఒక దెర్ ఈజ్ అన్ ఐడియా, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఇట్, బట్ something really out of the box anamata. So but if you have a great actor, you can put them into any story. And ఇందులో చూసుకుంటే కొన్ని క్యారెక్టర్స్ ఎప్పుడెప్పుడో చూసాం మన పాత మూవీస్ లో, వాళ్ళందరినీ మళ్ళీ ఇందులో మనం చూసాం. సో స్పెషల్ గా నర్సప్ప క్యారెక్టర్ చేసిన అతను, కరెక్ట్. సో అలా ఓల్డ్ మెంబర్స్ ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఆ క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారనేది ఆలోచించామండి. బేసికల్ గా మనకి నర్సప్ప అనే క్యారెక్టర్ ప్యూర్ ఈవిల్ లా ఉండాలి. సో and I don't think I've seen any other actor as evil who can look as evil as Ashutosh Rana anamata. So and beginning films chustuna bhayamesesedi, you don't have to do anything. He doesn't need to talk. If he just looks at you like this with intense just ala kallatho ila chuste bhayamestund manaki. So he was always the first choice for that role anamata. So pure evil kind of look untundannamata ayindi. So daniki అండ్ ఆయన లుక్ కొంచెం బాలీవుడ్ ఉంటుంది. సో దాన్ని తెలుగైజ్ చేయడానికి, తెలంగాణ కైండ్ ఆఫ్ చేయడానికి వి యాడెడ్ ఆల్ దిస్ ముస్టాష్ అండ్ జుట్టు అదంతా. అండ్ మన ఎస్ఐ క్యారెక్టర్ కానీ అండి యాదగిరి ఎస్ఐ అండ్ తన హెయిర్ అన్ని కూడా అంటే బేసికల్గా ఏమైంది అంటే కంటిన్యూటీ అనమాట. హీస్ షూటింగ్ సైరా సైమల్టేనియస్లీ. సో బట్ వీ వాంటెడ్ సమ్మన్ లైక్ చిరంజీవి ఫర్ దట్ రోల్. But he said like I have all this beard and everything, I can't trim it until I finish Saira అని చెప్పి అనేటప్పటికి then I thought okay, how can I use it for my advantage అని. సో బేసిక్లీ ఎస్ఐ యాదగిరి ఈజ్ ఎ బ్యాడ్ గై, లైక్ ఒక ఊర్లో వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు బేసిక్లీ. సో అది కూడా హెల్ప్ అవుతుంది. సో దట్ బియర్డ్ అండ్ హెయిర్ కూడా హెల్ప్ అవుతాయి. సో వే టు షో దట్ క్యారెక్టర్ వేజ్ ఇన్ లైక్ అంటే ఆ ఊర్లో రూల్స్ ప్రకారం ఏం జరగట్లేదు అని చెప్పడానికి. మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఇలా ఎక్కడైనా ఉంటుందా, పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడైనా అసలు అలా ఉంటారా అని చెప్పి అన్నారు. అలా ఉండరు, ఇతను ఉన్నాడు కాబట్టి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇస్ దే, సంథింగ్ డిఫరెంట్. సో అండ్ హౌ హీరో కమ్స్ అండ్ ఫిక్సెస్ ఇట్ అన్నది. మీరు సినిమా చూస్తే కనుక హీరో ఆల్సో సేస్ ద డైలాగ్. సో నైస్ హెయిర్ స్టైల్ ఫర్ ఎ పోలీస్ ఆఫీసర్. సో యా. అండ్ మన హీరో ఎంట్రీ అప్పుడు అండి, మన అదే కార్ లో వస్తున్నప్పుడు ఆర్ఆర్ ఎక్సలెంట్ అసలు నిజంగా. ఆ బాటిల్ పట్టుకొని తాగుతూ వస్తున్నారు, అసలు ఎక్కడ వినలేదు, సంథింగ్ డిఫరెంట్ మన బాలీవుడ్ స్టైల్లో అనిపించింది. అది అంటే ఆయన క్యారెక్టర్ లో అంటే ఫస్ట్ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా మ్యూజిక్ ఎలా చేద్దాం, 83 సినిమా చేస్తున్నాము, సో సౌండ్ డిజైన్ ఎలా చేద్దాం అని చెప్పి ఆలోచించాం.
సో నాకేమనిపించింది అంటే కనుక దెర్ ఆర్ ఫ్యూ అదర్ ఫిల్మ్స్ రీసెంట్గా పీరియడ్లో సెటప్ అయినవి, దే ఫాలోడ్ ఆల్ దోస్ దట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అప్పటి కాలం ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇవి చేశారు. సో నాకేమనిపించింది అంటే కనుక సినిమా 80s సెటప్ అయిందా, ఆడియన్స్ చూసేవాళ్ళు కరెంట్ జనరేషన్ ప్రజెంట్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. సో వాళ్ళకి బోర్ కొట్టచ్చు మనం ఆ టైప్ అన్నీ చేస్తే. సో ఆల్రెడీ పీపుల్ హ్యావ్ డన్ దట్, ఏదో డిఫరెంట్గా చేయాలి. సో ఆడియన్స్ ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు లెట్స్ సే మీరు 83 సినిమా అయినా సరే రికార్డింగ్ అనేది అసలు రియల్గా అక్కడ సినిమా జరుగుతున్నప్పుడు ఎవరు ప్లే చేయరు కదా. సో రికార్డింగ్ ఈస్ డన్ ఫర్ బై డైరెక్టర్ టు ఇంక్రీజ్ దట్ ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని. సో ఐ థాట్ వై డోంట్ వీ పుట్ ర్యాప్ అండ్ డూ ఆల్ దట్ క్రేజీ స్టఫ్, సో ఇట్ విల్ బి లిటిల్ కొత్తగా ఉంటుంది అని అనిపించింది. సో ఇట్ వర్క్డ్ అవుట్ బిగ్ టైమ్ అనమాట. రాజశేఖర్ గారు వచ్చినప్పుడల్లా కొంచెం ర్యాప్ వస్తూ ఉంటుంది. సో సర్ప్రైజింగ్గా ఉంటుంది మీరు ఆ పీరియడ్ సెటప్ చూస్తున్నప్పుడు. యూ నాట్ ఎక్స్పెక్ట్ టు హియర్ అ ర్యాప్ సాంగ్ దేర్. అది కొంతమంది అదేంటి ర్యాప్ ఎందుకు పెట్టావని అన్నారు. సో ఫర్గెట్ అబౌట్ ద లాజిక్, బట్ వన్ యూ ఆర్ వాచింగ్ ఇట్ గివ్స్ యూ అ హైప్. సో దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. అండ్ మన నాజర్ గారు డెత్ అప్పుడు కూడా ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. అవును, మీరు స్పాయిల్ చేస్తారు, నేను చచ్చిపోతారండి. ఓకే, అందుకే మొత్తం కథ చెప్పట్లేదు, షార్ట్ గా తీసుకుని క్లైమాక్స్ చెప్పేస్తాను. చాలా భయపడ్డాను ఇందాక. నిజంగా ఆ ట్విస్ట్ మళ్ళీ మనం మూవీ చూసేటప్పుడు ఆ థ్రిల్ ఉండదు. మనం అన్ని చెప్పేసి అంటే సర్ప్రైజింగ్లీ అంటే లైక్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దిస్. ఈ ఓవర్వర్డ్ అంటారు కదా. సో ఇది వరకు పాతకాలంలో ఏం చేసేవారు అంటే కనుక ఇదే జరుగుతుందిరా, పోకిరిలో మహేష్ బాబే పోలీస్ ఆఫీసర్ రా, ఈ టైప్ ఉండేది. సో బట్ రీసెంట్లీ ఆడియన్స్ కూడా దే స్టార్టెడ్ ఫీలింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ సినిమా. సో అరే నేను క్లైమాక్స్ చెప్పేస్తే మిగిలిన వాళ్ళందరికీ. అండ్ మొన్న వచ్చిన 3 ఫిలిమ్స్ అది కూడా అంతే, మన బ్రోచెవారు ఎవరు అలానే ఉంది, ఇప్పుడు మీ కల్కి అలానే ఉంది, మన అదేంటి ఏజెంట్. సో ఆల్ 3 ఫిలిమ్స్ అందరు డైరెక్టర్స్ అలానే ఆలోచిస్తున్నట్టున్నారు. ఇట్స్ బేసికలీ సినిమా ఇస్ చేంజింగ్ అండ్ ఆడియన్స్ కూడా ఏంటంటే దే ఆర్ ఫీలింగ్ రెస్పాన్సిబుల్ అండ్ నాట్ రివీలింగ్ ద క్లైమాక్స్ ట్విస్ట్స్ అనమాట. సో దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. యూ డోంట్ హ్యావ్ టు. అండ్ ఆ టైంలో మేము చచ్చిపోయాం అనమాట అందరికి, ప్లీజ్ 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 స్పాయిల్ చేయొద్దు, క్లైమాక్స్ ఎవరికి చెప్పొద్దు అని. బట్ ఈసారి అలా ఏం చెప్పలేదు మేము. బట్ స్టిల్ ఆడియన్స్ ఎవరు క్లైమాక్స్ రివీల్ చేయట్లేదు. దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్. అండ్ కమింగ్ టు హీరోయిన్ క్యారెక్టర్ అండి, అదా శర్మ గారిని మనం ఇప్పటి వరకు మన హార్ట్ అటాక్ లో చూసుకుంటే అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు కొంచెం ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టు చూసాం అలాంటి క్యారెక్టర్స్ తోని. అండ్ తనని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే పద్మ అంటే ఒక ట్రెడిషనల్ క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. సో తనని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అదా శర్మ నేను తన వేరే వర్క్స్ అవన్నీ కూడా చూశాను. సో షీఈస్ క్వైట్ టాలెంటెడ్ యాక్ట్రెస్. సో షీ కెన్ బి వెరీ సటిల్ అనమాట ఇన్ హర్ యాక్టింగ్. సో సినిమాలో మిగిలిన అందరు యాక్టర్స్ని కూడా కమర్షియల్ సినిమా అయినా సరే ఐ డెంట్ మేక్ దెమ్ స్పీక్ లౌడ్. సో గట్టిగా మాడ్యులేషన్లో డైలాగులు మాట్లాడడం. సో కొన్ని మూవీస్ చూస్తూ ఉంటే కనుక మాడ్యులేషన్లో మాట్లాడుతూ ఉంటారు డైలాగ్స్. సో మాడ్యులేషన్ అంటే మీకు తెలుసు కదా, ఏంట్రా ఈ టైప్లో ఇవి ఉంటాయి చూసారా. సో అలా ఎక్కువ చేయలే. సో ఎక్సెప్ట్ ఐ థింక్ 1 or 2 ప్లేసెస్లో నర్సప్ప దగ్గర కొన్ని చేయాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ అందరూ చాలా సటిల్గా నీట్గా చాలా సింపుల్గా మాట్లాడతారు. సో అలా సటిల్గా చేసే యాక్టర్స్ కోసం చూస్తూ ఉన్నప్పుడు వి థాట్ అదా శర్మ విల్ లుక్ గుడ్ విత్ రాజశేఖర్ గారు అని అనిపించింది. అండ్ కాస్ట్యూమ్ ట్రయల్స్ అవన్నీ కూడా వేసి చూసినప్పుడు షీ లుక్ రియలీ నైస్ అనమాట. పద్మాని ఒక డాక్టర్ క్యారెక్టర్లా ఉండాలి, అట్ ద సేమ్ టైం 2 జడలు వేసుకొని కొంచెం ఆ పీరియడ్లోకి ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మరీ యంగ్ యాక్ట్రెస్ అని కూడా మనం వెళ్ళాం. సో షీ షుడ్ లుక్ గుడ్ విత్ రాజశేఖర్ గారు అండ్ షీ షుడ్ బి అ గుడ్ యాక్ట్రెస్, షీ షుడ్ లుక్ గుడ్ ఇన్ దట్ పర్టికులర్ అటైర్. సో ఇలా ఇవన్నిటిలో షీ వాజ్ ఫిట్టింగ్ అనమాట. అక్కడ ఒక ట్విస్ట్ మళ్ళీ మన రాజశేఖర్ గారు సిఆర్పిఎఫ్ లో చేస్తున్నప్పుడు సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. సో ఈ ట్విస్ట్ అన్ని కూడా మనం అంటే మన తెలుగు ఇండస్ట్రీ మన టాలీవుడ్ మూవీస్ లో చూసింది తక్కువ. సో ఇలాంటి థాట్స్ అన్ని ఎలా వచ్చాయి మీకు అంటే రెగ్యులర్ గా మూవీస్ చూస్తుంటారా అటుపక్కవి బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ అవన్నీ? డెఫినెట్ గా అండి. లైక్ ఐ సీ లాట్ ఆఫ్ సినిమా అంటే లైక్ లాస్ట్ 1-2 years నుంచి ఐ వాస్ కంటిన్యూస్లీ షూటింగ్ కాబట్టి నేను చాలా సినిమాలు మిస్ అయిపోయాను. బట్ నేను నా 2 birthdays అప్పుడు కూడా నేను మల్టీప్లెక్స్కి వెళ్ళి 5 cinemas చూసిన రోజులు ఉన్నాయి నా బర్త్డే రోజు. సో అంత సినిమా పిచ్చి అనమాట. సో ఐ వాచ్ లాట్ ఆఫ్ సినిమా అండ్ ఐ డోంట్ వాచ్ బ్యాడ్ సినిమాస్ అనమాట. ఇఫ్ ఐ కమ్ టు నో దట్ ద సినిమా ఇస్ బ్యాడ్, ఫిల్మ్ బాగాలేదు అని అన్నప్పుడు ఐ విల్ నాట్ వాచ్ ఇట్. అంటే కొంతమంది అంటారు కదా సినిమా బాగాలేకపోయినా సరే చూసి నేర్చుకోవాలి అలా తీయకూడదు అని.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు ఎలా తీయాలో తెలియదు, ఎలా తీయకూడదు నేర్చుకుంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఐ బేసికలీ గెట్ ఎక్స్పోజ్డ్ మై సెల్ఫ్ టు గుడ్ కాంటెంట్ అనమాట. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ గుడ్ కాంటెంట్. సో మీరు లైఫ్ లాంగ్ మంచి సినిమాలు IMDbలో 7+ వచ్చిన రేటింగ్ సినిమాలు చూసినా మీ లైఫ్ సరిపోదు. సో దెన్ వై షుడ్ యూ గో అండ్ వాచ్ ఎ బ్యాడ్ ఫిల్మ్? సో అండ్ కమింగ్ టు శేఖర్ బాబు క్యారెక్టర్ సిద్ధార్థ్, సో తన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా, అంటే ఆ ఏజ్ స్టైల్, డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, సో తన ఎలా అప్రోచ్ అవ్వడం జరిగింది? అదేనండి, ఆ క్యారెక్టర్కి యాక్చువల్లీ ఐ నీడెడ్ అన్ యాక్టర్ హూ లుక్స్ రియలీ గుడ్. శేఖర్ బాబు ఈజ్ లైక్ ద అల్టిమేట్ గుడ్ గై అన్నట్టు. సో ఆ ఊరందరికీ ఒక ఏమంటారు, ఒక హోప్ అన్నట్టు. సో అలా ఎంత షిట్లో ఉన్న ఒక ప్లేస్లో ఒక హోప్ లాంటి వాడు శేఖర్ బాబు. సో హీ షుడ్ లుక్ నైస్, హీ షుడ్ బి హ్యాండ్సమ్, ద సేమ్ టైం కొంచెం మంచి యాక్టర్ అయి ఉండాలి. సో ఇలా చాలా కన్సర్న్స్ ఉండేవి. సో నేను ఆల్రెడీ సిద్ధుతో వర్క్ చేశాను అనమాట ఇంతకుముందు. సో చేసినప్పుడు ఐ థాట్ హీ ఈజ్ రియలీ న్యాచురల్ అండ్ హీ కెన్ కమ్ అప్ విత్ సమ్ స్టఫ్ అనమాట. ఇప్పుడు మనకి జనరల్గా ఏమవుతుందంటే మనం ఒక లెవెల్ వరకు రాసుకుంటాం. సో యాక్టర్ అనేవాళ్ళు కొంచెం తీసుకొస్తారనమాట. దే విల్ బ్రింగ్ ఇన్ దేర్ ఓన్ experiences, their own body language, their own inputs into the cinema. So ala Sidhu is someone who can surprise us anamata. You don't have to work really hard to make him fit into a role. Just tell him this is it Sidhu anedapudiki he'll work and he can get that thing done anamata. So and you'll be quite surprised with his performance. So almost most of the takes that he's done are first takes anamata. First single take lo he can deliver better than what you imagine. Yes. So great actor. So and coming to mana పొన్నాడా, పూజిత పొన్నాడా క్యారెక్టర్ కూడా అప్పటి వరకు ఏందబ్బా ఇంత చిన్న రోల్ చేసింది ఇదేముంది అనుకుంటున్నాం. అండ్ లాస్ట్ లో ట్విస్ట్ అన్నమాట. సో అండ్ స్టార్టింగ్ లో పెళ్లి అంటే నార్మల్ గా పెళ్లి అనగానే మనం డ్రెస్సింగ్ ఏముంటది, పట్టు చీర అట్లా రెడ్ శారీ కట్టుకొని అట్లా కనిపిస్తుంది. అండ్ తిన్న క్యారెక్టర్ వచ్చేసరికి కంప్లీట్లీ ఊర్లో ఎట్లా ఉంటారు, సో అప్పటి జనరేషన్ లో ఎట్లా ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్. సో అది కూడా చాలా ఆలోచించాం. అంటే లైక్ ఆ అమ్మాయి బేసిక్లీ సూపర్ ఇన్నోసెంట్ ఉండాలి, సూపర్ స్వీట్ ఉండాలి, సో అండ్ గుడ్ పర్ఫార్మర్ అయి ఉండాలి. సో ఐ ఫాలోడ్ హర్ వర్క్ అనమాట. అంతకుముందు ఐ సీన్ హర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్. సో ఐ వాజ్ ఆల్సో సపోజ్ టు వర్క్ విత్ హర్ ఫర్ సమ్ యాడ్ ఫిల్మ్ ఆల్సో అనమాట. సో అప్పుడు కుదరలేదు. సో ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు పాలపెట్ట క్యారెక్టర్ అనేది ఒక ఆఫ్టర్ థాట్. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఐడియా అనమాట. ఇట్స్ అన్ ఆఫ్టర్ థాట్, ముందు లేదు అది. సో ఇలా ఒకటి చెయ్యాలి టు అవాయిడ్ అ ఫైట్ సీన్ అండ్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ ట్విస్ట్ అని అనిపించి, సో వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా అనమాట. సో పాలపిట్ట అనే ఒక ఐడియా. సో పాలపిట్ట అనేది తెలంగాణకు సంబంధించిన ఒక ఇట్స్ థింగ్ అనమాట, బర్డ్ అనేది. సో వీలైనంతండి అంటే అందులో మేము చాలా చూపించాం. అంటే లైక్ ఒక తెలంగాణకు సంబంధించిన రీసెర్చ్ చాలా చేసాం అనమాట. సో ఆ రైటర్స్ టీమ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం తెలంగాణ బేస్డ్ రైటర్స్ ఉన్నారు. సో ఆ జమ్మి ఇచ్చితనయ్యా అని చెప్పి అనడం, సో జమ్మి ఇచ్చి పెద్దలకి దండం పెట్టుకోవడాలు, ఇలాంటి కొన్ని ట్రెడిషన్స్ దసరాకు చూస్తూ ఉంటాం ఇటు సైడ్, మా ఇంటి సైడ్ ఇటువైపు ఉంటాయి. నాకు తెలియదు కదా. సో నేను తెలుసుకుని ఇవన్నీ అప్లై చేసాం అనమాట. సో అలా ఈ పాలపెట్ట క్యారెక్టర్ అనేది క్రియేట్ చేసాం. సో షీఈస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. షీ వాజ్ రియలీ గుడ్. సో తనకు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అందుకే ఆ స్టైల్లో ఉంటుంది. తన ఇండివిజువల్ పోస్టర్ కూడా సో చాలా పాపం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. తర్వాత అనిపించింది అబ్బా మంచి రోల్ పడ్డది. షీఈస్ ఆల్వేస్ లైక్ షీఈస్ అ టాలెంటెడ్ గర్ల్. సో ఐమ్ షూర్ షీల్ డూ మోర్ వండర్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ మన కులుమనాలిలో సాంగ్ ఎవరో ఎవరో సాంగ్ నిజంగా చాలా సూపర్ గా ఉంది. స్టెప్స్ లేవు, ఏం లేవు, కాకపోతే ఆ లిరిక్స్ కి తగ్గట్టు నడిచిపోతూ ఉంది. అది ప్లెయిన్లీ రాజశేఖర్ గారి ఫీమేల్ ఫ్యాన్స్ కోసం చేసిందే. నేను ఫస్ట్లో అడిగాను అనమాట, ఓకే రాజశేఖర్ గారితో సినిమా చేస్తున్నాను అన్నప్పుడు మా రిలేటివ్స్ని వాళ్ళని వెళ్ళి వాట్ డూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ రాజశేఖర్ గారి ఫిల్మ్ అన్నప్పుడు, సో నైస్ సాంగ్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా క్రేజీ ఫీమేల్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి. సో ఐ థాట్ ఇట్ విల్ బి నైస్ ఫర్ దెమ్ అని చెప్పి. అండ్ ఆల్సో ఏంటి అంటే కథ పరంగా వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోద్ది. సో మనకి ఈ సినిమాకి సంబంధం లేకుండా అయిపోతుంది. సో ఐ థాట్ సాంగ్ ఈజ్ అ నైస్ వే ఆఫ్ చాలా తక్కువ టైంలో వాళ్ళ లవ్ స్టోరీ అంతా చెప్పేయచ్చు అని చెప్పి దెన్ ఎవరెవరో సాంగ్ చేయడం జరిగింది. అండ్ మన గరుడ వేగాలో డియో డియో డిసక్ లాగా మన ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, హారన్ పాంపామ్ ఓకే ప్లీజ్. అండ్ తన్ని నార్మల్గా ఇప్పుడైతే చాలా మందే ఉన్నారు. సో ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మన
స్కార్లెట్. సో షీ డాన్సర్ అండి. అంటే బేసిక్గా మేము ఇది చాలా నేమ్స్ అనుకున్నాం కానీ సో ఈ అమ్మాయి డ్యాన్స్ వీడియోస్ చూసాం అనమాట వేరేవి. సో ఫెంటాస్టిక్ డాన్సర్. సో మనకి అంటే వీఆర్ క్వైట్ సర్ప్రైజ్డ్ అనమాట. దెర్ వర్ నో రిహార్సల్స్ కూడా ఏం చేసుకోలేదు ఆ అమ్మాయి. సో ముందు రోజు కలిసాము, రిహార్సల్స్ అని అన్నాము. సో అంటే ఐ థింక్ షూర్ అని అంది, బట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ షీఈస్ గ్రేట్ డాన్సర్. సో లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటి అంటే కనుక అమ్మాయి ఫారినర్ కదా, సో షీ కెన్ బై హార్ట్ ఆల్ ద తెలుగు లిరిక్స్ అనమాట. షీఈస్ వెరీ ప్రొఫెషనల్. రెగ్యులర్గా పట్టించుకోరు, జస్ట్ అంటూ డ్యాన్స్ చేసేస్తారు లిప్సింగ్ చేయకుండా. బట్ షీ వాజ్ సో ఏమంటారు సీరియస్ అబౌట్ ఇట్ అనమాట. లేదు నేను కంపల్సరీ లిరిక్స్ నేర్చుకుంటాను అని చెప్పి బై హార్ట్ చేసి షీ యూస్ టు పర్ఫామ్. సో లిప్సింగ్ చేసింది మొత్తం సాంగ్ అంతా. సో దట్ ఈస్ సంథింగ్ రియలీ అడ్మైరబుల్. అండ్ కమింగ్ టు మన సెకండ్ హీరోయిన్ నందిత శ్వేత, అండ్ తన క్యారెక్టర్ కూడా అంటే ఇప్పటి వరకు మూవీస్ లో చూసింది ఒక ఎత్తు అయితే, అండ్ ఈ మూవీలో కంప్లీట్లీ డిఫరెంట్. ఒక ఈ జనరేషన్ లో అండ్ అలాంటి కాలంలో ఈ జనరేషన్ లాగా చదువుకొని అండ్ అట్లా ఆ క్యాస్ట్ లో చదివించడం అంటే అప్పట్లో గ్రేట్. సో తన క్యారెక్టర్ ఎవరు డిజైన్ చేశారు అంటే ఏమైనా మార్పులు చేశారా రాసుకున్న తర్వాత? ఫస్ట్ ఇనిషియల్ గా తన కథ ఇచ్చిన దాంట్లో ఆమె ముస్లిం లేడీ కాదు, షీ వాజ్ అ హిందూ గర్ల్ అండ్ స్ట్రాంగ్ లేడీ. నేను అందుకే అటు ఇటు ఏదో చేసి అడుగుతున్నా, మీరే చెప్పేశారు. ముస్లిం అనేది ఇట్స్ ఆబ్వియస్, ఆల్రెడీ మన పోస్టర్స్ లో వాటిలో కూడా చూపించాము. సో షీస్ అ ముస్లిం లేడీ. సో అంటే ఐ డోంట్ లైక్ దిస్. అంటే కొన్ని సినిమాల్లో అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో, మోస్ట్ ఆఫ్ ద అనట్లేదు, కొన్ని సినిమాల్లో గర్ల్ అనేటప్పటికీ అంత స్ట్రాంగ్గా చూపించరు. సో రియల్ లైఫ్లో అలా ఉండరు అమ్మాయిలు, కొంచెం అంటే లైక్ ఇలా బబ్లీ గర్ల్ అన్నట్టు ఇలా ఎగురుకుంటూ సో ఈ అని జస్ట్ నవ్వుతూ. సో దే విల్ నాట్ హ్యావ్ లాట్ ఆఫ్ పర్పస్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. సో దే విల్ బీ జస్ట్ యూనో హీరోకి సాంగ్ వేసుకోవడానికి, హీరో ఇలా రావే అంటే రావడం. సో నాకు అరే ఎందుకు ఎంత చీప్గా చూపిస్తున్నారు అని అనిపిస్తుంది బేసికలీ అమ్మాయిలు అంటే. సో నా సినిమాలో అలా ఉండకూడదు అన్నది నేను అనుకున్నాను. సో కొంచెం అమ్మాయి అనేటప్పటికీ తనకి రెస్పెక్ట్ ఉండాలి, తనకి స్ట్రాంగ్ క్యారెక్టర్ అయి ఉండాలి. సో రియల్ లైఫ్లో ఎలా బిహేవ్ చేస్తామో అలా బిహేవ్ చేస్తే చాలు. సో అని చెప్పి నేను అనిపించినప్పుడు ఈ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసాం అనమాట. సో చదువుకున్న అమ్మాయి, సో షీల్ ఫైట్ ఫర్ దెమ్. సో ఆ రిలీజియన్లో ఉన్నా సరే షీ ఆల్సో రెడ్ ఖురాన్. సో ఆ టైప్లో డిజైన్ చేసాం అమ్మాయి క్యారెక్టర్ అంతా కూడా. సో చదువుకున్నది, అట్ ద సేమ్ టైమ్ షీఈస్ ట్రైంగ్ టు స్టార్ట్ బిజినెస్ అండ్ డూ గుడ్ టు దట్ కొల్లాపూర్ ప్లేస్ ఏదైతే ఉందో దానికి మంచి చేయాలనుకుంటుంది. సో అండ్ ఆ కాస్టింగ్ వచ్చేటప్పటికి వీ నీడెడ్ ఎ పర్ఫార్మర్ ఫర్ దట్ రోల్ అట్ ద సేమ్ అగైన్ మళ్ళీ. అండ్ అమ్మాయి కళ్ళు చాలా బాగుండాలి. సో ముస్లిమ్స్ అనేటప్పటికి మనం ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాం కదా, సో కళ్ళు చాలా పెద్దగా ఉండాలి, బాగా కళ్ళు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు షీ వాజ్ ద ఐడియల్ చాయిస్ అనమాట మాకు. సో మీరు చూస్తే కనుక టీజర్లో పడిన అమ్మాయి కళ్ళు షార్ట్ కానీ, సో దాని తర్వాత పోస్టర్ ఆమె ఏదైతే రిలీజ్ చేసాం అవి కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో అండ్ షీఈస్ గ్రేట్ యాక్ట్రెస్ అసలు. అండ్ అప్పుడు స్టార్టింగ్ లో చూసిన తర్వాత అనుకున్నాం, సో అంటే ఆ టీ కొట్టు అబ్బాయి చెప్తాడు కదా, సో సమ్ లవ్ స్టోరీ. సో అందుకని అదే నిజమే ఏమో బండి మీద వెళ్తున్నప్పుడు ఆ చేయడం కానీ అనిపించింది. కానీ వి వాంట్ దట్ సస్పిషన్ టు బి దేర్ అనమాట. వి వాంట్ టు ఏం చేసిందా, సో లేదంటే వాళ్ళ ఫాదర్ చేశారా, ఎవరు చేశారు అన్నది అందరి మీదకి సస్పిషన్ అనేది కావాలి. సో అందుకు అలా అలా పర్ఫామ్ చేయాలన్నమాట, పర్ఫామ్ చేసే యాక్ట్రెస్ కూడా. సో ఆమె మీద డౌట్ వస్తూ ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి. సో అందుకు ఇట్స్ నాట్ ఈజీ. అండ్ లాయర్ క్యారెక్టర్ కానివ్వండి, మన జేపీ గారు చేశారు. సో తను తమిళియన్ కదా బేసిక్గా, అంటే తనని చూస్ చేసుకోవడం ఎలా జరిగింది? అంటే అదేనండి, అప్పుడు కాస్టింగ్ ఆప్షన్స్ చాలా అనుకున్నాము. వాటిలో ఏంటి అంటే కనుక ఆయన ఇప్పుడు బేసిక్ గా ఆయన్ని మనం చూసింది ఏంటంటే అక్కడ తమిళ్ నుంచి కానీ కన్నడ నుంచి కానీ డబ్ అయిన మూవీస్ లోనే మనం చూసాము. అంటే కంప్లీట్లీ తెలుగు వర్షన్ ఫిలిం అంటే తక్కువ, చాలా తక్కువ. కరెక్ట్, అవును. సో ఆయన మధ్య ముస్లిం రోల్ కి చాలా సూట్ అవుతారు అనిపించింది ఆయన ఫేస్ కానీ ఇవన్నీ చూస్తే కనుక. ప్లస్ ఈజ్ గుడ్ యాక్టర్, సో ఆయన మీద సింపతి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆయన కూడా చేస్తుండొచ్చు అని అనిపించాలి. సో ఇలా మేము అనుకున్న ఆప్షన్స్లో కరెక్ట్గా ఈయన ఫిట్ అయ్యారు అనమాట. సో ప్రతి క్యారెక్టర్కి వీ హ్యాడ్ 5-6 ఆప్షన్స్. సో ఆ ఆప్షన్స్లో కరెక్ట్గా కాస్టింగ్ అలా సెట్ అయింది. వీ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అనమాట. కాస్టింగ్ షూటింగ్ జరుగుతున్నంతసేపు అరే కాస్టింగ్ చాలా బాగా చేయగలిగాం మనం. సినిమా ఎలా చేస్తుందో తెలియదు కానీ కాస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఈ రోల్స్కి వీళ్ళు కరెక్ట్
శత్రు కానీ చిరందీప్ కానీ అందరికీ కూడా ఆ రోల్ కోసమే వాళ్ళు పుట్టారన్నట్టు ఉంటాయి అన్నమాట. సో యా కాస్టింగ్ చాలా బాగా సెట్ అయ్యింది. అండ్ మన రాజ్ మహల్ గురించి మాట్లాడుకుంటే అండ్ స్టార్టింగ్ లో అనిపించింది ఏందబ్బా పోలీస్ ఆఫీసర్ కదా అంటారు, ఇది మొత్తం దయాల లెక్క తిరుగుతుంది, ఆడేవారు ఉన్నారు. అండ్ అది కూడా చాలా కనెక్టెడ్. అండ్ స్పెషల్లీ ఆ రాజ్ మహల్ అండ్ మన రాహుల్ రామకృష్ణ కనెక్టెడ్ రోల్స్ ఏవైతే సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఆ దయానికి సంబంధించి ఆ ట్విస్ట్ అన్ని కూడా, కానీ ఓపెన్ చేసి చూస్తే ఏమీ ఉండదు అందులో. అదేనండి, అంటే ఆ అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చాలి ఈ ఫిల్మ్. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి సో అన్న మైండ్ సెట్ తో అన్ని కుదిరేలాగా చేసాం అనమాట. కథలోంచి బయటకు వెళ్ళకుండా అదే కథలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే ఇంకా సెకండ్ హాఫ్ టోటల్లీ డిఫరెంట్, ఇంకా అసలు దానికి దీనికి సంబంధం లేకుండా. అండ్ మీరు ఆ రోజు ప్రమోషన్ కి వచ్చినప్పుడు విన్నాను ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది చూడండి. అదే బేసికలీ ఇప్పుడు మాకు వచ్చిన రివ్యూ కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, క్లైమాక్స్ పీక్స్ లో ఉంది అని అంటున్నారు. సో దట్స్ యాక్చువల్లీ గుడ్. అండ్ ఈ మూవీ గురించి కొంచెం పక్కన పెడితే అండ్ మూవీ ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను పాలకొల్లు అని యాక్చువల్లీ మా ఊరు. సో అక్కడ చిన్నప్పటి నుంచి సినిమాలు అనేది బాగా సెలబ్రేట్ చేస్తారు పెద్దగా, లార్జర్ దెన్ లైఫ్, పాలాభిషేకాలు, పెద్ద కటౌట్లు పెట్టడం. సో అది ఎప్పటి నుంచో ఉంటుంది, ఆ ఫ్యాసినేషన్ అనేది అందరికీ ఉంటుంది అనమాట ఆ ఊర్లో నాకు తెలిసి. సో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, అసలు ఎలా చేస్తారు. సో మేకింగ్ వీడియోస్ చూడడం, ఓహో ఇలా పెట్టడం వల్ల ఇలా వస్తుందా ఎఫెక్ట్, ఓకే సీజీలో ఇది చేస్తారా ఓకే అని చెప్పి సరదాగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. చేసినప్పుడు కరెక్ట్గా అప్పుడు ఇంకా డైరెక్టర్ అవుదామని కూడా ఏం అనుకోలేదు. సో ఆ టైంలో మన శ్రవణ్ ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఈ సినిమాకి, సో తను మా ఫ్రెండ్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ అనమాట. సో తను మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకునేవాడు. సో తను నేను కలిసి సరే తను చేసిన సాంగ్స్కి మ్యూజిక్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేసాం. ఊరినే కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్ నుంచి మధ్యాహ్నం ఇప్పుడు బయటకు వచ్చేసి చెట్లలోను పుట్టల్లోనే వెళ్ళి డ్యాన్సులు చేసి మ్యూజిక్ వీడియో షూట్ చేసేవాళ్ళం. సో వాటికి మంచి రెస్పాన్స్ వచ్చేది అనమాట. సో జనాలు చూసి అవి వైరల్ అయినాయి అప్పుడు ఆ టైంలో, మళ్ళీ రావా అని. సో దెర్ ఆర్ ఫ్యూ మ్యూజిక్ వీడియోస్ దట్ వీవ్ డన్, అవి చాలా వైరల్ అయ్యి వి గాట్ సమ్ వెరీ గుడ్ రెస్పాన్స్. సో దే స్టార్టెడ్ ఆస్కింగ్ మోర్ అనమాట. అట్ ద సేమ్ టైం నేను కూడా చదివి చాలా బాబు ఎందుకంటే నేను చదువుతాం అన్న మోడ్లోకి వచ్చాను అప్పటికి ఇంజనీరింగ్లో. సో ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ ఎనీ హైప్. సో కరెక్ట్గా ఆ టైంలో మేము చేసిన షార్ట్ ఫిల్మ్స్కి వాటికి మంచి రెస్పాన్స్ రావడం, సో ఇంకా చేయాలనేటప్పటికి ఆటోమేటిక్గా తెలియకుండా ఇట్స్ ఎ ట్రాన్సిషన్ అనమాట. సో దెర్ వాజ్ నెవర్ అ పాయింట్ వేర్ ఐ థాట్ లైక్ ఓకే నేను డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలే. సో అలా స్మూత్గా ఎప్పుడైపోయినా నాకే తెలియకుండా అలా స్మూత్గా అయిపోయింది. మొత్తానికి ఏమైందో 2 హిట్లు కొట్టారనమాట. అండ్ కమింగ్ టు కల్కి జర్నీ అండి, సో మొత్తం జర్నీలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మెమరబుల్ మూమెంట్ అంటారా, లాస్ట్ గుమ్మడికాయ కొట్టిన రోజు అనుకుంటా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ అండి. మేము అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్, రాజశేఖర్ గారు ఫస్ట్ టైం ఇలా చేసినప్పుడు ఆ పోలీస్ గెటప్ లో హి డిడ్ హిస్ మ్యానరిజం కదా, ద హోల్ యూనిట్ వెంట్ క్రేజీ అన్నమాట. అబ్బాయిని తీసుకురావడం సేమ్ మన గబ్బర్ సింగ్ లో చేసిన అబ్బాయిని. అది మేము షూట్ చేసింది ఎర్లీ మార్నింగ్ 2 o'clock అనమాట. షూట్ చేసి 2 o'clock కి షూట్ చేసాం అది. ఎందుకంటే ముందు రోజు మార్నింగ్ నుంచి మేము షూట్ చేస్తున్నాం అందరూ అలసిపోయాం. సో ఎవ్రీబడి సో టైర్డ్, అసలు నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు దాని తర్వాత 5 to 2 వరకు నేను సీన్ తీస్తూనే ఉన్నా. సో ఫైట్ మాస్టర్కి ఒక 5 minutesలోనే ఉంది, 5 minutesలో ఫైట్ తీయాలి. సో 5 minutesలో ఫైట్ ఎక్కడి నుంచి చేస్తామని చెప్పి అతను టెన్షన్ పడుతున్నాడు. ఆ టైంలో ఆయన టక్క సింగిల్ షాట్లో తీస్తాడు ఫైట్ అంతా. సో ఇంక మళ్ళీ మనకి షార్ట్ కట్ చేస్తే టైం లేదని చెప్పి సింగిల్ షాట్లో చేద్దాం అన్నాడు. నేను ఓకే డన్ అన్నాను. 2 దాటితే మళ్ళీ ఎక్స్ట్రా కాల్ షీట్ పడుతుంది. సో ఇట్స్ ఆల్ డబుల్ ద మనీ అనమాట. సో వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ దిస్ 5 minutes. సో అది అయిపోయింది. అయిపోగానే ఓకే నౌ దట్ ఫైనల్ థింగ్ అని చెప్పాము. రాజశేఖర్ గారు ఆల్సో వాజ్ నాట్ షూర్ షుడ్ వీ డూ ఇట్ ఆర్ నాట్ అని, అదర్వైజ్ ఇట్స్ ఫైన్ అని చెప్పాను. సో కరెక్ట్గా అది పెట్టాము. ఒకసారి ఆయన ఫస్ట్ టేక్లోనే ఆయన చేశారు, అంతే
ఎవ్రీబడి అందరికి నిద్రలోంచి మెలకు వచ్చేసి నవ్వడం స్టార్ట్ చేశారు అన్నమాట. నిజంగా అందరూ ఇప్పటి వరకు మనం రాజశేఖర్ గారు అనగానే ఆ సాంగ్ ఆ డైలాగ్ తో అట్లా చేయడమే చూసాం వేరే వాళ్ళని. అదే అలా చేసే ఆయన ప్లస్ ఈయన రియల్ మ్యాన్ కలిసి కామెడీ క్రియేట్ చేయడం అంటే సంథింగ్ మూమెంట్. దట్ వాస్ ఎ మూమెంట్. అండ్ చాలా టఫ్ లొకేషన్స్ లో షూట్ చేసాం మేము. మీరు హుగనిగల్ ఈ ఎపిసోడ్స్ లో అయితే కనుక నాజర్ ట్రావెల్ చేసే పాత్ ఉంటుంది, వెరీ డిఫికల్ట్ టెరైన్ అనమాట. అక్కడ షూట్ చేయడం కూడా చాలా కష్టం. సో అప్పుడు మేము షూట్ చేసేటప్పటికి చాలా లేట్ నైట్ అయిపోయింది. నాకు తెలిసి లైట్ పోయింది. సో అందరూ వెళ్ళిపోయారు. సో లాస్ట్ నాజర్ గారు షార్ట్ ఏదో ఉంటే అది కూడా ఫినిష్ చేసాము, ఆయన వెళ్ళిపోయారు. సో అప్పుడు ఫారెస్ట్ అనమాట, లైక్ డీప్ ఫారెస్ట్ క్యారెక్టర్ ఏదైతే అటు ఉంటుందో ఆ ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్లో చాలా డిఫికల్ట్ ప్లేస్, వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో అదంతా మనం బయటికి రావడం కూడా చాలా కష్టం అనమాట. సో వాటర్ ఫాల్స్లోంచి వాటిలోంచి ఇట్లోంచి నడుచుకుంటూ రావాలి, వాటర్లోంచి వాటిలోంచి రావాలన్నమాట బయటికి. సో ఆ బయటకు వస్తున్నాము, అప్పటికే చీకటి పడి వర్షం స్టార్ట్ అయ్యింది, ఉరుములు మెరుపులు. సో లాస్ట్ మేమే మిగిలామన్నమాట, అందరూ వెళ్ళిపోయారు. సో ఆ టైంలో ఆ నీళ్ళల్లో ఏ లోపల పట్టుకోవడం స్టార్ట్ అయింది మమ్మల్ని. సో చాలా భయపడ్డాము, బట్ యాక్చువల్లీ చేపలంట. సో బట్ ఇమాజిన్ చేసుకోండి, నైట్ టైము వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు వస్తున్నాయి, సో వాటర్లో ఉన్నాము. సో ఏం పట్టుకున్నా సరే భయం వేస్తుంది కదా. సో అది ఒక మూమెంట్ అనమాట, బాగా గుర్తుండిపోయింది. అండ్ టోటల్ గా ఈ జర్నీలో రాజశేఖర్ గారితో మళ్ళీ సెకండ్ టైం వర్క్ చేయాలి అని ఒక సీన్ ఉంటది కదా, అబ్బాయి ఏం చేసిండ్రు అబ్బాయి నేను చిన్నప్పటి నుంచి చూసిన అండ్ ఇప్పుడు రియల్ గా చూస్తున్నా అని ఇంకొక ఫిలిం చేయాలి ఈయనతో అట్లా అనిపించిన సీన్ ఏదైనా ఉందా? మెయిన్ ఫైట్స్ లో వాటిలోనండి ఆయన కళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో ఇఫ్ యూ పుట్ ఎ క్లోజ్ అప్, అండ్ మన పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే ఫైట్ ఉంటుందో అక్కడ రైన్ సీన్ అమ్రుల్లా పట్టుకొని అసలు ఎక్సలెంట్. ఆ క్లోజ్ అప్ లో చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ, క్లోజ్ అప్ లో ఆయన చాలా బాగుంటారు. సో ఈ కెన్ పర్ఫార్మ్ ఎనీ ఎమోషన్ అనమాట, లైక్ సాడ్నెస్ కానీ అంతా చాలా బాగా చేయగలుగుతారు. సో ఐ థింక్ హీఈస్ బెస్ట్ ఇన్ హిస్ క్లోజ్అప్ అనమాట. సో ఆయన కళ్ళు అనేవి చాలా పవర్ఫుల్గా మాట్లాడతాయి. నాకు అలాంటి యాక్టర్స్ కూడా ఇష్టం. నాకు ఎక్కువ మాట్లాడించడం ఇష్టం ఉంటుంది అనమాట యాక్టర్స్తో. జనరల్గా రాజశేఖర్ గారు ఈజ్ ఫేమస్ ఫర్ హిజ్ బిగ్ డైలాగ్స్ కదా, బట్ ఈ సినిమాలో అసలు చాలా వన్ లైనర్సే ఉంటాయి అనమాట. సో ఆయన స్క్రిప్ట్ పేపర్ పంపిస్తే కనుక చూసేవారు, చూసి మొత్తం రాహుల్గా ఉంటాయి డైలాగ్స్ అన్ని. నేను రాహుల్ మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడో చిన్న డైలాగ్ ఉంటుంది ఆయన అంతే. సో జీవిత గారు చూసి ఏంటి మా ఆయనకు ఒకటే డైలాగ్ అంతేనండి. సో ఆ టైప్లో బట్ అప్పుడు సీరియస్ గా చూస్తున్నాం, వెంటనే అద్దం పగిలినప్పుడు సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఏం లేదు కొత్త చాలా సింపుల్ గా అంతే. సో అది క్యారెక్టరైజేషన్ అనమాట, బాగా చేశారు. ఎస్. అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ 4-5 ఉన్నాయండి పైప్ లైన్లో. సో డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్, ఒక్కొక్కటి డిఫరెంట్ బడ్జెట్స్, డిఫరెంట్ రేంజ్. బట్ అన్నీ నేను ఇప్పుడు చేసిన 2 సినిమాలకి సంబంధం లేనివి అనమాట కంప్లీట్గా. సో దెర్ ఈస్ అ కామెడీ ఫిల్మ్ ఆన్ కార్డ్స్ అండ్ దెర్ ఈస్ అ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్. సో లైక్ ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ అనమాట. దెర్ ఈస్ వన్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ఇన్ డిస్కషన్. అండ్ ఇప్పుడున్న డైరెక్టర్స్ తో ఇప్పుడు ఎవరు ఏం తీస్తున్నారో అర్థం కావట్లేదు. సాహో అలాంటి యంగ్స్టర్ ఇప్పుడు అన్ని కోట్ల బడ్జెట్ మూవీ అంటే సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి కూడా? డెఫినెట్గా ఐఎమ్ మోర్ శంకర్ దాన్ మణిరత్నం అనమాట. సో డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ మీ టు డూ సమ్ రియలీ బిగ్ స్టఫ్. అండ్ ఫైనల్ గా మీ మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? కల్కి రిలీజ్ అయ్యిందండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మల్టీప్లెక్స్ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ని. అండ్ ఏదైతే బీసీ సెంటర్స్ అంటామో సో వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఆల్ దిస్ ఐటమ్ సాంగ్ అండ్ ఫైట్స్ ఇవన్నీ కూడా. సో రాజశేఖర్ గారుని ఎవరైతే బాగా ఇష్టపడతారో, సో ఆయన అంతకుముందు సినిమాల్లో ఒక కైండ్ ఆఫ్ మీరు కొన్ని మూవీస్ చూసారు కదా. సో ఆ మూవీస్లో ఏదైతే ఆ వింటేజ్ రాజశేఖర్ గారు థింగ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాము ఈ మూవీలో. అండ్ స్టోరీ చాలా సిన్సియర్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగుంటాయి. సో అదే స్టోరీ మీరు కొత్త కథను వింటూనే అట్ ద సేమ్ టైం రాజశేఖర్ గారుని ఏదైతే మీరు మిస్ అవుతున్నారో, సో ఆయనకు సంబంధించిన సాంగ్ కానీ లేదంటే కనుక ఫైట్స్ కానీ అండ్ సీరియస్ క్యారెక్టరైజేషన్ కానీ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మూవీలో ఉంటాయి. సో you will not be disappointed for coming to theatre and watching this film. I'm sure you will all like it. Go to theatres and audience response kuda and audience ఎవరైతే చూస్తూ ఉన్నారో మీరు you can go and
సీన్ ద యూట్యూబ్ అనమాట. సో కల్కి పబ్లిక్ టాక్ అంటే కనుక అంటే ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేశారు సినిమాని అనేది బయటకు రాగానే యూ కెన్ సీ. సో రివ్యూస్ కన్నా వీళ్ళని బాగా నమ్మండి. ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా పెద్ద రివ్యూవర్స్ ఎవరు లేరు. సో అది వాళ్ళు చూడండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు నమ్మితే కనుక మీరు కూడా వెళ్ళి సినిమా చూడండి. మీకు నచ్చితే 10 మంది చెప్పండి, వాళ్ళు కూడా సినిమా చూస్తే ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే యా ఎగ్జాక్ట్లీ. సో చెప్తే విల్ బీ ఏబుల్ టు డూ మోర్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్ యూ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ అనమాట. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ and encourage us so that we can entertain you. Thank you Andi, thank you so much for your valuable time and next movie success meet lo galiddu. Tappakunda. Thank you Andi. Thank you. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.